హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మరి కొత్త రెసిపీతో వచ్చానండి. బురుగుల ముద్ద. మా సైడ్ అయితే బురుగుల ముద్ద అంటారండి. ఆ, చాలా బాగా వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. మీ చిన్నప్పుడు చాలా తినేవాళ్ళం అనమాట, కాబట్టి చేశాను. తయారు చేసే విధానం చూడండి. మనం బురుగుల ముద్ద అయితే తయారు చేస్తున్నాం. ఇప్పుడు బురుగుల ముద్దకి ఎలా చేయాలో చూపిస్తానండి. నేనైతే స్టవ్ వెలిగిస్తున్నాను. ఇంత లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. పెట్టుకొని ఫస్ట్ అయితే బురుగులు అయితే మనం వేయించుకోవాలండి. ఎందుకంటే క్రిస్పీగా అనేది కావాలి కాబట్టి ఈ విధంగా అయితే దీంట్లోనే వేయించుకున్నాం. మళ్ళీ అంత బ్లాక్ కాకుండా నార్మల్గా దూరగా వేయించుకోవాలి. చూడండి, అప్పుడే శబ్దం అనేది క్రిస్పీగా సౌండ్ వస్తుందండి. ఆ విధంగా అయితే చేసుకొని మనం అయితే మళ్ళీ బౌల్లోకి అయితే తీసేసుకున్నాం. చూడండి, ఇప్పుడు నేను బురుగు ముద్ద వేస్తున్నా కదా. ఆ అంటే బురుగు ముద్ద అంటే బాల్ అండి. మనం చిన్నప్పుడు తినే కదా, ఆ బాల్ అనేది తయారు చేసుకోవాలంటే ఫస్ట్ దీంట్లో బెల్లం అయితే చేస్తారండి. బెల్లం అయితే నేను 1 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. ఇదైతే పాకం చేసుకుందాం. అన్ని కొలతల ప్రకారం చేసుకోవాలండి. నేను 1 కప్పు బెల్లం తీసుకున్నాను కదా, ఇదే 5 కప్పులు బురుగులు తీసుకున్నాను అనమాట. ఇదైతే పాకం చేసుకున్నామండి. బెల్లం వేసాను కదా, కొంచెం వాటర్ కొంచెం యాడ్ చేసి మనమైతే పాకం తయారు చేసుకుందాం. మంట అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చూడండి, బెల్లం అయితే మొత్తం అయితే కరిగిపోయింది. ఈ విధంగా అయితే పాకం అనేది బురుగు మాదిరి పాకం అనేది తయారవుతుంది అనమాట. ఏదిన్నా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. చూడండి, పాకం అనేది చాలా లూజ్ ఉంది కదా, ఇప్పుడైతే గట్టి పడుతుంది. చూడండి, ఈ విధంగా అయితే కావాలన్నమాట. స్పూన్ అయితే ఇట్లా కలుపుతూ ఉండాలి, లేదంటే కింద మాడిపోతుంది, బ్లాక్ అయిపోయి మొత్తం స్మెల్ వస్తుంది అనమాట. చూడండి, పాకం తయారయ్యిందా లేదా అని తెలుసుకోవడానికైతే ఒక చిన్న చిట్కా అండి. దీంట్లో అయితే నేనైతే 2-3 సార్లు ట్రై చేశాను. అంటే చూశాను అనమాట. ఇప్పుడైతే పర్ఫెక్ట్ వచ్చింది. మనం ఏం లేదండి, ఈ వాటర్లో ఈ పాకం అనేది వేయాలండి. వేసిన తర్వాత ఇది మనం చూసుకోవాలి. తీసిందనే ఇట్లా జల్లీ మాదిరి మారుతుంది. ఈ పాకం అనేది తయారైంది అనమాట. ఈ విధంగా అంటే తయారనమాట. ఇది తయారైంది కదా, ఇది పర్ఫెక్ట్ గా పాకం అనేది తయారైంది. కాబట్టి దీన్ని ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేద్దాం. మంచి ఫ్లేవర్ కోసం అయితే యాలకుల పొడి అయితే వేస్తున్నాను. అదేవిధంగా కొంచెం నెయ్యి అయితే వేస్తున్నానండి. ఈ ఫ్లేవర్ ఉంటే కొంచెం ఇష్టంగా తినడానికి ఆస్కారం ఉంటున్నాను. నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి. స్టవ్ ఆఫ్ చేసి బురుగులు అయితే నేను యాడ్ చేస్తాను. బురుగులు యాడ్ చేసి మొత్తం అయితే కలుపుకోవాలి. పాకంలో కలుపుకోవాలంట మొత్తం. బురుగులు అనేది కలపడానికి రాకపోతే కొంచెం కింద స్టవ్ కింద ఆ విధంగా మంట పెట్టుకొని కూడా ఈ విధంగా కలుపుకోవాలి. చాలా ఈజీ అండి, పిల్లలైతే ఇష్టంగా తింటారు. మా అమ్మ చేసేది, అయినా ఎప్పుడు చేసేది కాదు.
వీలైనప్పుడు చేసేది. కానీ మేము అప్పుడు బయటనే షాపులే కొనుక్కునే వాళ్ళం అనమాట. ఇది చల్లార్చక ముందే మనం అయితే దీని ముద్ద అయితే తెచ్చేసుకున్నామని, లేదనుకో గట్టి పడిపోతుంది అన్నమాట. ఈ విధంగా అయితే ముద్దలు చేసుకోవాలి. స్వీట్గా అయితే చేసుకోవాలని, లేదంటే ఆరిపోతున్నాం. లాస్ట్ ముద్ద అయితే ఇదండి. ఇదంతా కొంచెం పాకం అయితే అయిందనమాట. చూడండి, ఇన్ని ముద్దలు అయితే అయినాయన్నమాట. చూడండి, లాస్ట్కి కొంచెం మంట మీద పెట్టి బురుగులు కూడా మనకి చేతికి వచ్చే విధంగా అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే పాకం కదా, కష్టం ఉంటుంది కాబట్టి అంత మంట చేసినామంటే ఈజీగా మళ్ళీ ముందు వేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ఇవన్నీ దగ్గర తీసుకొని ఒక ముద్ద అయితే చేద్దాం. వేడిగా ఉంది. బాగా చేసుకోవచ్చు.